దురదృష్టకర సంఘటన మొన్న స్టీల్ ప్లాంట్లో SMS2లో జరిగిన భయంకరమైన ప్రమాదం. ఆ ప్రమాదంలో సుమారుగా ఆ రోజు స్పాట్లో 8 మంది చనిపోవడం, ఈరోజు మార్నింగ్ ఇంకొక వ్యక్తి పైడ్రస్ అనే వ్యక్తి ఈరోజు ఆసువులు బాల్చడం నిజంగా చాలా దురదృష్టం. ఆ మృతుల కుటుంబాలందరికీ కూడా నిజంగా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ, అయితే ఆ రోజు ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎంతమంది నాయకులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఎలాగ భరోసా కల్పించారన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. సంఘటన జరిగిన 4:15కి స్టీల్ ప్లాంట్లో సంఘటన జరిగిన తర్వాత సంఘటన మాకు ఇన్ఫర్మేషన్ అరౌండ్ 5:15 ఆ టైంకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది ఇమీడియట్గా అక్కడ 5:30కి నేను విజయనగరంలో ఉన్నా. అక్కడ పరిస్థితి నుంచి డైరెక్ట్గా మేము రావటం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అక్కడ మార్చురీ దగ్గరికి వెళ్ళటం, ఎంపీ గారు గౌరవ్ భరత్ గారు నేను అదే ఇద్దరం కలిపి ప్రమాద స్థలానికి 7:15 కల్లా చేరుకున్నాం. మేము చేరుకోవడానికి ముందే ప్రమాదం జరిగిన తర్వాత 1 గంట లోపు కలెక్టర్ గారు, సిపి గారు వాళ్ళ యంత్రాంగంతో అక్కడికి వెళ్ళి హాజరయ్యారు. పరిస్థితిని సమీక్షించడమే కాకుండా అక్కడ ఇవాక్యువేషన్ ఏదైతే ఉందో, రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా పగడ్బందీగా చేసి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నియర్ బై హాస్పిటల్స్కి, కొంతమందిని 7 హిల్స్కి, కొంతమందిని కిమ్స్ హాస్పిటల్కి కూడా తరలించి వారికి మెరుగైన అధ్యయనం అందించడానికి కూడా కృషి చేయడం జరిగింది. అయితే మేము వెళ్ళిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ చూసుకొని కంపల్సరీగా బాధితులకి తగిన న్యాయం చేయాలి అని చెప్పి గౌరవ సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే గౌరవ సీఎం గారు అక్కడున్న అధికారులతోని పదే మాతోని, ఇక్కడ కలెక్టర్ గారితోని, ఎమ్మెల్యే గారితోని, అది మన పల్లా శ్రీని గారితోని, అదేవిధంగా ఎంపీ గారితోని కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మన కేంద్ర మంత్రివర్యులు గౌరవ కుమారస్వామి గారు, మన ఉక్కు మినిస్టర్ గారు మన కుమారస్వామి గారు హుటాహుటిన రాత్రి 10:30 కల్లా, అంటే సంఘటన జరిగిన 6 అవర్స్లో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం రావటం, స్టీల్ ప్లాంట్కి రావటం, స్టీల్ ప్లాంట్ సందర్శించటం, అక్కడ ఎలాగ ఇన్సిడెంట్ జరిగిందనేది చూసిన తర్వాత వచ్చి అగైన్ హాస్పిటల్స్కి వెళ్ళి హాస్పిటల్లోని ప్రమాద బాధితుల్ని పరామర్శించి మళ్ళీ తిరిగి వెళ్ళటం కూడా జరిగింది. తర్వాత 2 గంటలకి అదే ఉక్కు మినిస్టర్ MOIS మన భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు కూడా రావటం, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఆయన ఉండి వెళ్ళటం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, మళ్ళీ ఎందుకు గుర్తు చేయాలి. అది వచ్చిన తర్వాత కూడా కుమారస్వామి గారు స్వయంగా తనే ఎటువంటి ప్యాకేజ్ ఇస్తున్నాము, ఈరోజు మృతుల కుటుంబాలకి ఎలా అండగా ఉంటున్నాము, ఏదో వచ్చామా డబ్బులు ప్రకటించామా చేతులు దులుపుకున్నామా వెళ్ళిపోయామా అన్నది కాకుండా మృతుల కుటుంబాలకి వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు అని వాళ్ళకి లైఫ్ టైం భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చిన కుమారస్వామి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి తరఫున. ఆ టైంలో వచ్చి ఎప్పుడూ లేని విధంగా స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉన్న ప్యాకేజీని ప్రకటించి ఆ రోజు బాధితులకు అండగా నిలబడిన పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అతని పేరు చెప్తేనే నవ్వొస్తుంది, పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చారంట. వచ్చి అంటే విషయం ఏంటంటే ఎవరికైనా మినిమం కామన్ సెన్స్, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు జై నినాదాలు లేకపోతే అరుపులు కేకలు వేసుకోం. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే దగ్గర వేసినా వేయకపోయినా తర్వాత విషయం, కానీ కామన్ సెన్స్ని బట్టి ఉంటుంది. కానీ మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చి అరుపులు కేకలు వేయరు. కానీ ఇతను హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ రప్ప బ్యాచ్ బయట ఎలాగ అరుపులు కేకలు వేసారో ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. నాకు అర్థం కానిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఉన్న అభిమానుల కన్నా ఎక్కువ ఉన్నాడు ఆయనకి. అందరూ కూడా వెనకదనంత రప్ప బ్యాచే కదా. కోర్స్ అది వాళ్ళ కామన్ సెన్స్కి, వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. కానీ నాయకుడు అన్నవాడు ఇక్కడ అరవకూడదురా బాబు అని చెప్పాలి, అది కూడా పక్కన పెట్టేయండి. వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నిన్న నాకు షెడ్యూల్లో చూసా, అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్న పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తాము అని చెప్పి ప్రకటించిన తర్వాత మీకు ఒక వీడియో కూడా చూపించాలి. ఈరోజు వచ్చి స్టీల్ ప్లాంట్ నేను కాపాడాను అని మాట్లాడాడు కదా.
ఆ మాట్లాడిన వ్యక్తి తాలూకా అతని దగ్గర మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారని అతని దగ్గర సిఎస్ చేస్తున్నారు. ఆయన ఒక వీడియో నాకు ఇందాక చూస్తూ ఉంటే నాకు ఆ వీడియో కూడా వచ్చింది. 1 minute. అందులోని సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ గురించి ఏమని మాట్లాడారో మీరు చూద్దరు కానీ. ఓకే, సో ఎవరైనా ఇప్పుడు ఆయన ఒకానొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం అన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో. వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావేంటి నాతో అన్నాడు. ఏంటి అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటన్నా, నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి. ఇవాళ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందండి. మనం ఎలాంటి వాళ్ళని పరిపాలకులుగా ఎన్నుకోవాలి, మన శ్రేయస్సు కోరి వాళ్ళు త్యాగబుద్ధితో పనిచేసే అలాంటి నేను స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ ఎక్కడ ఉంది సార్ లేదండి అంటే నువ్వు అన్నిలాగా మాట్లాడతావు అన్నా అని నాతో ఆయన వాదనకు దిగారు. సార్ అలా కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. సిటీ మధ్యలో ఉందన్నది తీసేసి 33,000 ఎకరాలు అక్కడ క్యాపిటల్ సిటీ కట్టేదా ఉన్నాడు ఆయన. సో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఆయనలో ఎందుకు వచ్చాయి? ఎవరు విన్నారా అండి? ఇది మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను. గ్రేట్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన దగ్గర పనిచేసిన సిఎస్. ఆయనతో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు మాట్లాడిన మాటలు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు వచ్చి స్టీల్ ప్లాంట్ నేను రక్షించేశాను పాటుపడిపోయానంటే, స్టీల్ ప్లాంట్కి 5 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి 100 రోజుల పైగా అంటే 100ల కొద్ది రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్క రోజైనా విశాఖపట్నానికి ఇన్నిసార్లు వచ్చారు కదా, అప్పుడు ఒక్కరోజైనా స్టీల్ ప్లాంట్ తాలూకా వాళ్ళని పిలిచి మాట్లాడుకోవడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ చేశారా? కనీసం స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? అంతమంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం పోయి ఎయిర్పోర్ట్కి పిలిపించుకుంటాడు. ఆ 4-5 ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా కనీసం అక్కడికి వెళ్ళడానికి ఓపిక లేక అదే యూనియన్ నాయకులు 7 హిల్స్ పిలిపించుకొని మాట్లాడాడు. ఈయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ గురించి చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. పైగా మాట్లాడతాడు ప్యాకేజీల గురించి. ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఎవరైనా కూడా యాక్సిడెంట్లుగా చనిపోతే స్టీల్ ప్లాంట్లో ఒక కామన్ ఇన్సూరెన్స్ అనేది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేది పే చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు స్పెషల్గా కొన్ని ఇన్సూరెన్సులు పే చేసుకుంటారు. ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా వాళ్ళకి అరౌండ్ దగ్గర ₹1 కోటి కన్నా ఎక్స్ట్రాగా అమౌంట్ వస్తుంది. వాటితో పాటు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అన్నది ఈరోజు 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అదే సెంట్రల్ గవర్నమెంట్. దాంతోపాటు ప్రధానమంత్రి మోడీ గారు దగ్గర నుంచి ఒక 2 లక్షల రూపాయలు అంటే 27 lakhs. ఈ 27 lakhsతో పాటు ఈరోజు ఆ గ్రూప్ ఇన్సూరెన్సులు కానీ వాళ్ళ ఇన్సూరెన్సులు కానీ పిఎఫ్లు కానీ గ్రాట్యుటీలు కానీ ఇవన్నీ కూడా చూసుకున్నా అరౌండ్ దగ్గర ₹1 కోటి కన్నా ఎక్స్ట్రాగా ₹1.5 దగ్గర ₹1.70 లక్షల వరకు అమౌంట్ వస్తుంది. ఈరోజు మాట్లాడితే కోటి ఇచ్చేయంటే కోటి ఇచ్చేస్తే మిగతాదేమి ఇవ్వక్కర్లేదా? అదే కోటి కన్నా ఎక్కువ వస్తుంది, మేము ప్యాకేజ్ ప్రకటించాము. దాంతోపాటు మీరు కావలసిన చరిత్ర చూసుకోండి. స్టీల్ ప్లాంట్ చరిత్రలో మనకి ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోతే ఆ ఎంప్లాయీ ఆ రోజు నుంచి ఆయన రిటైర్మెంట్ వరకు వచ్చే జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతాన్ని మొత్తం తీసుకోవడం ఒక ఆప్షను. ఆ జీతం అవసరం లేదు అనుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది ఒక ఆప్షన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే స్టీల్ ప్లాంట్ చరిత్రలో జరుగుతుంది. అంతే తప్పించి 2 ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్కి మినిమం ఏదైతే ఉంటుందో 11 లక్షలు 12 లక్షలు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే వచ్చే అమౌంట్ తప్పించి వాళ్ళకి కూడా తిరిగి కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు స్టీల్ ప్లాంట్ యజమాని. అది స్టీల్ ప్లాంట్ దీంట్లోనే లేదు.
కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని గురించి కుమారస్వామి గారితో మాట్లాడి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎవరిదైనా ప్రాణం ప్రాణమే, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఏదైనా రెగ్యులర్ ఎంప్లాయీ ఏదైనా ప్రాణం ప్రాణమే. సో వాళ్ళకి కంపల్సరీగా మనం ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈరోజు అత్యంత ప్రమాదకరమైన ప్రమాదం అక్కడ జరిగింది అని చెప్పి ఆ అమౌంట్తో పాటు తిరిగి వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేదానికి గౌరవ కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటుతో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అదే కాక కాంట్రాక్ట్ బేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి మళ్ళీ తిరిగి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డారు. అది కాక ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే చదువు బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకునే దానికి సిద్ధపడింది. ఎవరైనా చనిపోతే ఆ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వస్తుంది, కానీ ఆ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా క్వార్టర్స్ని యూజ్ చేసుకునే అధికారాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఏదో డబ్బులు ఇచ్చేసాము, చేతులు దులిపేసుకున్నాము, వెళ్ళిపోయామన్నది కాదు. అలా కాకుండా ఈరోజు ఆ కుటుంబం తాలూకా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అన్నది ఈరోజు గవర్నమెంట్ చూసుకుంది. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు ఆ పెంటయ్య గారి గురించి మాట్లాడారు. నిజంగా ఇందాకే నేను మళ్ళీ పండ్ల శ్రీని గారితో మాట్లాడితే పెంటయ్య గారు ఆయనకి ఏదైతే ఇప్పుడు విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్లో అడపాదడపా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఏ రోజు కూడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అన్నది ఉండదు. కానీ ఈరోజు ఎక్కువ మంది చనిపోయారు, పెద్ద ప్రమాదం జరిగింది. కంపల్సరీగా గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎందుకంటే అనకూడదు కానీ ఒక సిక్ యూనిట్ నుంచి ఈరోజు 11,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం సపోర్ట్ తీసుకొని ఈరోజు తిరిగి 95% మనం ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళాము. ఇటువంటి టైంలో ఎలా జరిగిందని చెప్పి మేమందరం కూడా వెళ్ళి మాట్లాడుకొని అనౌన్స్మెంట్ చేసుకున్న ప్యాకేజ్. పెంటయ్య గారు చనిపోయినప్పుడు ఆ రోజు ప్యాకేజ్ ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అవ్వాల, ఎవరు అనౌన్స్మెంట్ చేయలే. ప్యాకేజ్ అనౌన్స్మెంట్ చేసి ఇవ్వకపోతే అదిగో గవర్నమెంట్ ఇవ్వలేదు అనొచ్చు. ఆ రోజు నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కండిషన్స్ ఆ రోజు ఉన్నాయి. కానీ ఆ రోజు కూడా మేమెవరూ వెళ్ళి మేము మాట్లాడలే. ఆ యూనియన్ లీడర్సే, ఆ యూనియన్ వాళ్ళు యాజమాన్యం కలిపి తీసుకుని నిర్ణయాలు. అంటే దానికి దీనికి కూడా పొంతన పెడతారు. ఏమేనంటే ఎల్జీ పాలిమర్స్ మేము 1 కోటి రూపాయలు ఇచ్చామని. ఎల్జీ పాలిమర్స్ 1 కోటి రూపాయలు జేబులో ఏమైనా తీసి ఇచ్చావా? పోనీ ఆ యాజమాన్యం ఏదైనా ఇచ్చిన డబ్బులు మొత్తం ఇచ్చావా? ఆ యాజమాన్యం సుమారుగా నీకు ఇన్సూరెన్స్ కింద 150 కోట్లు కట్టింది గవర్నమెంట్. 150 కోట్లు 150 కోట్లు కడితే అందులో 12 మంది చనిపోతే 12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఆ నెక్స్ట్ డే నా తర్వాత 2-3 రోజులు ఇంకొక 3 చనిపోతే ఆ 3కి 3 కోట్లు ఇవ్వండిరా బాబు అని అడిగితే వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టావు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినందుకు. నువ్వు మాట్లాడుతున్నావు 1 కోటి రూపాయల ప్యాకేజ్ గురించి. ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు ఇతనికి వీళ్ళకి 1 కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రా వస్తున్న బెనిఫిట్ అట. 1 కోటి రూపాయలు ఇవ్వకపోతేనట ఆయన గవర్నమెంట్ వచ్చిందో ఇస్తాడట. అంతవరకు ఏం తినాలి వీళ్ళు? అంతవరకు ఎలా బతకాలి వీళ్ళు? నువ్వు వస్తావో పోతావో ఎవరికీ తెలియదు. ఈరోజు అతను వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు ఇస్తాడట. అంతేగాని ఈరోజు మాత్రం ఏది ప్రకటించడు. ఈరోజు అంత ఇస్తాను ఇంత ఇస్తాను మాత్రం ప్రకటించడు. అంటే ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్ని రకాలుగా గవర్నమెంట్ని ఆ రోజు కూడా మాట్లాడితే అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. ఏమని తీర్మానం పెట్టావు ఆ రోజు? పోస్కో వాళ్ళకి సౌత్ కొరియన్ వాళ్ళకి అప్పచెప్పడానిక? ఎంత దౌర్భాగ్యం అండి. గంగవరం పోర్టుకి శాశ్వతంగా 10.24% ఒక పర్సంటేజ్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. అది పర్మనెంట్గా లాభాల నష్టాలు అవన్నీ పక్కన పెడితే 10.24%. ఆ రోజు గౌరవ మా ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు అదంతా కూడా తీసి అమ్మేస్తూ ఉంటే గొడవపడ్డారు. మా కాన్స్టిట్యున్సీకి వచ్చే డబ్బులు కూడా పోతేనే నువ్వెవడో అమ్మడానికి, మాకున్న హక్కు అది, మా భూములు తీసుకున్నారు, మా రైతులకున్న హక్కు నువ్వెవడు ఇవ్వడానికి తీసుకోవడానికి అని ఆ రోజు అడిగినప్పుడు కూడా అలాగే దీన్ని కూడా స్టీల్ ప్లాంట్ని కూడా నష్టాలు చూపించి అమ్మేయడానికైనా సిద్ధపడ్డ వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు స్టీల్ ప్లాంట్ గురించి. కూడా చాలా సందర్భాల్లో అఖిలపక్షం వేస్తే నేను కూడా మీతో పాటు చర్చిస్తా. అంటే ప్రత్యేకంగా అఖిలపక్షం ఒకటి ఏర్పాటు చేయండి, నేను కూడా మీతో పాటు వచ్చి ఆ స్టీల్ ప్లాంట్ని రక్షించుకుందామని చెప్పి ఒక ఎమోషన్తోని మాట్లాడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. అంటే ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు మాకు ప్రతిపక్షం సపోర్ట్ చేయట్లే, కానీ అతగాడు సీఎంగా ఉండేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ మీద ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా కనీసం ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించలే. ఇందాకే గౌరవ శ్రీనివాస్ గారు అన్నారు, ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కమిటీ ఏర్పాటు చేసి 3 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. 3 మెన్ కమిటీ కూడా అల్లాటప్ప కమిటీ ఏమీ కాదు. అలాగని వాళ్ళ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఎంప్లాయీస్తో కమిటీ ఏర్పాటు చేయాలి. బయట స్టీల్ ప్లాంట్ కంపెనీలు, ఐ థింక్ బొకారో అనుకుంటా, ఆ కంపెనీ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఒక 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అసలు ఎందుకు ఈ దుర్ఘటన జరిగింది,
ఆ దుర్ఘటన జరగడానికి బాధ్యులు ఎవరు, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఫర్దర్గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఇక్కడ ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలి. నిజంగా నేను, సార్ లోకేష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ముగ్గురం కలిపి హాస్పిటల్కి వెళ్తే శ్రీనివాస్ అని ఒక బాధితుడు, ఆయనకే ఇంచుమించు ఒక 20-25% కాలిపోయి మంచాన ఉన్నారు. అన్న ఎలా ఉందన్న అని అన్నీ మాట్లాడితే వెళ్ళిపోయే ముందు ఆయన ఒక మాట అన్నాడు, స్టీల్ ప్లాంట్ని రక్షించండి అయ్యా. నిజంగా ఒక నిమిషం సార్ అనుకున్నారు రక్షించండి అంటే ఆయన రక్షించినారు అంటున్నారేమో, లేదన్నా బాగానే చూసుకుంటున్నారు కదా అంటే వెంటనే కరెక్ట్ చేసాం భూపతి వర్మ గారు. మేము సార్ అడుగుతున్నది స్టీల్ ప్లాంట్, మళ్ళీ ఏంటన్నా అంటే స్టీల్ ప్లాంట్ రక్షించండి అయ్యా. అంటే స్టీల్ ప్లాంట్కి విశాఖపట్నం ప్రజలకి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఒక ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ మధ్యలో వాళ్ళు ఆ స్టీల్ ప్లాంట్ పోతుంది అంటేనే చాలా ఎమోషన్గా కనెక్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు ధర్నా చేశారు. ఆ రోజు మాట్లాడిన మనిషి, ఆ రోజు నోరిప్పిన మనిషి ఈ రోజు ఏదో శవరాజకీయాలు చేయాలని చెప్పి చనిపోయిన బాధితులకి నువ్వు వచ్చావా, పరామర్శించావా, నువ్వు ఏదైనా అనౌన్స్మెంట్ చేసుకున్నావా, వెళ్ళిపోయామా. అంతేగాని స్టీల్ ప్లాంట్ తనే ఉద్ధరించినట్టు మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధ అనిపించి మేమందరం కూడా ఈరోజు కూర్చోవాల్సి వచ్చింది. అదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వాళ్ళు సిద్ధపడిన తర్వాత ఇదే మా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు శ్రీనివాస్ గారు నిరాహార దీక్ష కూడా చేశారు. ఈ సందర్భాలన్నీ గుర్తు చేయాలి కాబట్టి గుర్తు చేస్తున్నాము ఒకసారి. ఈ 2 సంవత్సరాల కాలంలో స్టీల్ మినిస్టర్ 4 సార్లు వచ్చారు, మొన్న వచ్చి రావడం 5వ సారి. 4 సార్లు స్టీల్ మినిస్టర్. 5 సంవత్సరాల కాలంలో ఇంతమంది ఎంప్లాయీలు రోడ్డు మీద కూర్చున్నారే, ఒక్కరోజు ఒక్క స్టీల్ మినిస్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగావా? కనీసం నీ మినిస్టర్లు ఎవరైనా వచ్చి కూర్చున్నారా అక్కడ? కనీసం ఎవరైనా వచ్చి భరోసా కల్పించారా? కనీసం నువ్వు బయటకు రావాలంటే పరదాలు కట్టాలి, చెట్లు నరకాలి, అవన్నీ పక్కన పడే కనీసం తాడేపల్లి ఇంట్లో కూర్చొని అయినా వాళ్ళ గురించి మాట్లాడావా? ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని ఎయిర్పోర్ట్లోకి పిలిపించుకొని మాట్లాడావు, మేము స్టేన్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడామని చెప్పావు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ రోజు నాకు ఇంకా భయం వేసింది. అర్ధరాత్రి పూట సెంట్రల్ మినిస్టర్ గారు రావటం ఏంటి, ఒకసారి ఆలోచించుకోమానండి. నేను వాళ్ళ ఆఫీస్కి మా అందరికీ చెప్తే లేదు సార్ డిసైడ్ అయ్యారు, ఒక పెద్ద ప్రమాదం, కంపల్సరీగా సెంట్రల్ మినిస్టర్ గారు వస్తానన్నారు. వచ్చారు రాత్రి 2 గంటలకు తిరిగి ప్రయాణం అయ్యారు. ఆ 2 గంటల టైంలోని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలోనే ఉన్నారు, స్టీల్ ప్లాంట్లోనే ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారు వచ్చారు. మేమందరం కలిసి మళ్ళీ తిరిగి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించే కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళాం. అంటే ఈ రకంగా మేము ఒక చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితుల్లో మేము ఉంటే తిరిగి ఈరోజు వచ్చి అంటే నేను ఒకటి చెప్తానండి, అతను వస్తున్నాడంటే ఓకే, ప్రజాస్వామ్యం, అర్హత ఉన్నా అర్హత లేకపోయినా కంపల్సరీగా ఒకరిని పరామర్శించడానికి ఒకరు రావచ్చు, రానియండి. వచ్చిన తర్వాత దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసేసి నేను ఎవడో సాక్షి రిపోర్టర్ రాస్తాడు, కుమారస్వామి గారు వచ్చినంత వరకు పత్తాలని హోంమంత్రి అంట. కళ్ళున్నాయా పోయినాయా? 7:30 నుంచి అక్కడే ఉన్నాను నేను స్టీల్ ప్లాంట్ దగ్గర. అంటే అబద్ధాలు ఎలా అల్లుతారని చెప్పేదానికి చెప్తున్నా. ఏమయ్యా ఉన్నానా నేను? మీరందరూ ఉన్నారు కదా, సాక్ష్యమే కదా. అంటే ఈ రకంగా జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఇదే పరిస్థితి. మేమందరం కూడా ఒకటే అండి. ఈరోజు ఎక్కడ ప్రజల పక్షాన మేము నిలబడతాం, ప్రజలకి భరోసాగా ఉంటాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ని రక్షించుకున్నది మేము. ఎన్నో ధర్నాలు చేసి, ఎన్నో నిరాహార దీక్షలు చేసి, ఎన్నో సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడి, మొన్న రీసెంట్గా 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పుడు కూడా నిన్న గౌరవ నారా లోకేష్ గారు చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు పక్కన కూర్చొని ఆ రోజు మాట్లాడినప్పుడు రాత్రి 12:15 మహానుభావురాలు ఒక మహిళ ఉండి రాత్రి 12:30 ఆ టైంలో కూడా ఒక ముఖ్యమంత్రి వస్తే కూర్చొని మాట్లాడి ఆ కష్టం ఏంటని తెలుసుకొని ఆ రోజు కష్టం తీర్చిన మంత్రి గారికి కూడా, కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.